గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 59 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 60వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మనిష్ఠ స్వాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యయాతి చరిత్ర చెప్పుకుంటున్నాం. యయాతి దేవయానితోటి తన కథనే ఒక మేక కథ చెప్పినట్టు, మేకపోతు కథ చెప్తున్నాడు. ఆ విషయంలో ఉన్నాం. తస్యాస్తత్ర ద్విజః కశ్చిద్ అజాస్వామ్యచ్ఛిన దృశ లంబంతం వృషణం భూయ సందదేద్ధాయ యోగవిత్ సంబద్ధ వృషణః సోపి యజయా కోపలబ్ధయా కాలం బహుతిథిం భద్రే కామైర్నాద్యాపి దృశతి. ఆమె యజమాని ఒక బ్రాహ్మణుడు. అతడు జరిగిన విషయం విన్నాడు. కోపంతో ఆ మేకపోతు యొక్క వృషణాలని కోసేశాడు. ఆ తర్వాత శక్తివంతుడైన ఆ ద్విజుడు తన కూతురైన ఆ మేకకు మేలు చేయుట కోసం వాటిని ఎప్పటిలాగా సంధించాడు. ప్రియురాల అలా వృషణాలు జోడింపబడిన పిదప ఆ మేకపోతు బావి నుండి లభించిన ఆ మేకతో పెద్దకాలం తనివి తీరి సుఖించింది. అయినా కూడా నేటికి ఆ పోతుకు తృప్తి తీరకుండేను. ఇలానే జరిగింది కదా యయాతి విషయంలో. చెప్పించాడు దేవయాని భర్త కదా ముసలాడైపోమని. ఇక తదాహం కృపణ శుభ్రు భవచ్చా ప్రేమయంత్రిత ఆత్మానం నా విజానామి మోహితస్తవమాయా. చక్కని కనుతీరు గల ఓ సుందరి, ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఆ మేకపోతులాగానే ఉన్నది. నేను నీ ప్రేమ పిచ్చిలో పడి దీనున్నై ఉన్నాను. నీ మాయలో చిక్కుపడి ఉండడం వల్ల నేను ఇప్పటికి కూడా నా శ్రేయస్సును గురించి ఆలోచించట్లేదు. తదాహం కృపణ శుభ్రూ అది చదువుకున్నాం. యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్రియ న దుహ్యంతి మనః ప్రీతిం పుంసః కామ హతస్యతే న జాతు కామ కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్ణేన భూయ ఏవాభివర్తతే. లోకంలో అంతులేని కోరికలతో కొట్టుమిట్టాడుతున్న మానవులకి ధనధాన్యాలు వెండి బంగారాలు వెలిగించు. టైం అయింది, వెలిగించు. ధనధాన్యాలు వెండి బంగారాలు పశు సంపదలు భార్యాపుత్రులు ఇవేవి కూడా మనస్సుకు తృప్తినివ్వజాలవు. మానవుడు విషయభోగాలను ఎంతగా అనుభవించినా ఆ భోగవాసనలు చల్లారవు సరికదా. అతనిలో అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఎట్లా అంటే ఎంతగా ఆహుతుల్ని సమర్పించినా అగ్నిజ్వాలలు తగ్గకుండాయే కాక అవి ఇంకా ఎగిసిపడుతూ ఉంటాయి. ఎంత మంచి దృష్టాంతం చూసారా. అగ్నిలో నెయ్యి వేస్తుంటే అది ఇంకా ఇంకా మండుతూనే ఉంటుంది. కానీ కాబట్టి కోరికలు అనేది కామోపభోగాలు అనేవి ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటాయి కానీ తగ్గవు. యథా నకురుతే భావం సర్వభూతేష్వమంగళం సముదృష్టే తథా పుంస సర్వాసుఖమ యద్దిశ. మనుషుడు సకల ప్రాణుల ఎడల వస్తువుల మీద రాగద్వేష వైషమ్యాలను వీడినప్పుడే అతడు సమదృష్టి గలవాడవుతాడు, సమదర్శి అవుతాడు. అప్పుడు అతనికి ఎక్కడైనా కూడా సుఖంగానే తోస్తుంది. అన్ని దిక్కులు కూడా సుఖమయంగా ఉంటాయి వాడికి. యదుస్త్యజాద్ దుర్మతిభిర్ జీర్యతో యన జీర్వతే తాం తృష్ణాం దుఃఖ నివహాం శర్మకామో ధృతం త్యజేత్. మందబుద్ధులు అంత సులభంగా కోరికను వదల్లేరు. అజ్ఞానులైన వారు శరీరంలో వార్ధక్యం ప్రవేశిస్తూ ఉండగా అది శిథిలమవుతుంది, కానీ అతనిలో కోరిక మాత్రం నిత్యనూతనంగానే పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి శ్రేయస్సును కోరేవారు వెంటనే కోరికను విడనాడవలే. రేపు మనం
మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. 61వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తు